అందరికీ నమస్కారం. శని త్రయోదశి కథ విన్నవారికి శని బాధలు తొలగుతాయి. జనవరి 31 అత్యంత శక్తివంతమైన శని త్రయోదశి. ఈ రోజున ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో వారికి ఉండే శని బాధలు, దరిద్రం, కష్టాలు పోయి వారి ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. ఈ కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం లభిస్తుంది. అంతటి పవిత్రమైన కథను ఇప్పుడు విందాం. కథలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పూర్వం ఒకసారి కైలాసాన్ని చేరుకున్న నారదుడు శివుని ముందు శని భగవానుని గురించి పొగడడం మొదలుపెట్టాడు. ఎంతటి వారైనా ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోలేరంటూ చెప్పసాగాడు. ఆ మాటలు విన్న శివుడు, శని ప్రభావం ఎవరి మీద ఉన్నా లేకున్నా నా మీద మాత్రం పనిచేయదు అంటూ హూంకరించాడు. నారదుడు యథాప్రకారం ఆ మాటలను శనిదేవుని వద్దకు మోసుకు వెళ్ళాడు. అప్పుడు శనిదేవుడు, నా ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎవరి తరమూ కాదు, ఇది సృష్టి ధర్మం అంటూ కోపగించిన శని భగవానుడు శివుణ్ణి పలానా సమయంలో పట్టి పీడించి తీరుతానంటూ శపథం చేశాడు. శని శపథం గురించి విన్న శివునికి ఏం చెయ్యాలో పాలుపోలేదు. ఆ శని మాట నెరవేరితే తన ప్రతిష్టకే భంగం కదా అనుకున్నాడు. అందుకే శని చెప్పిన సమయానికి అతని కంటపడకుండా ఉండేందుకు భూలోకంలోని ఒక చెట్టు తొర్రలో దాక్కున్నాడు. మర్నాడు కైలాసంలో ఉన్న శివుని చెంతకు శని భగవానుడు చేరుకున్నాడు. వినమ్రంగా తన ఎదుట నిలిచిన శనిని చూసి, నన్ను పట్టి పీడిస్తానన్న నీ శబదం ఏమైంది అంటూ పరిహసించాడు పరమేశ్వరుడు. దానికి శని, ప్రభు, ఈ ముల్లోకాలకు లయకారుడువైన నువ్వు పోయి ఆ చెట్టు తొర్రలో దాక్కున్నావే, అదే నా ప్రభావం కదా, దీన్నే శని పట్టడం అనరా అన్నాడు చిరునవ్వుతో. అప్పుడు శనిదేవుని మాటలలో శివునికి విషయం అర్థమైంది. ఈ రోజు నుంచి శని త్రయోదశి నాడు ఎవరైతే నిన్ను అర్చిస్తారో వారు నీ అనుగ్రహంతో పాటుగా నా అభయానికి కూడా పాత్రులవుతారు. ఇక నుంచి నువ్వు శనీశ్వరుడు అన్న పేరుతో కూడా వెలుగొందుతావు అంటూ శనిని ఆశీర్వదించాడు పరమేశ్వరుడు. ఆ సమయంలో మహాశివుడు శనిదేవుడితో ఇలా అంటాడు, శనిదేవ, నీవు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు, కానీ నా అంశతో ఉన్న హనుమంతుణ్ణి పట్టుకో, నీ సంగతేంటో తెలుస్తుంది. హనుమంతుణ్ణి పట్టుకోవడం నీ వల్ల కాదు అంటాడు. దానికి శనిదేవుడు ఇలా అంటాడు, ఈశ్వర, నిన్నే కాదు ఆ ఆంజనేయుణ్ణి కూడా పట్టుకుంటాను, ఇదే నా సవాలని బయలుదేరాడు. ఇక ఈశ్వరుడు సరే వెళ్ళి వెంటనే పట్టుకో అన్నాడు. ఇక శనిదేవుడు వెళ్ళేటప్పుడు సూర్యుడి దగ్గరకు వెళ్ళి ఆశీర్వాదం తీసుకుందాం అనుకుంటాడు. ఇక శనిదేవుడు సూర్యుడి దగ్గరకు వెళ్ళి, తండ్రి, నేను ఒక పని మీద వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి అంటాడు. ఇక సూర్యుడికి విషయం అర్థమవుతుంది. పుత్ర శనీశ్వర, నీవు నా పుత్రుడివి. హనుమంతుడు నాకు పుత్రుడి కంటే ఎక్కువ, నా దగ్గర చదువుకున్న శిష్యుడు, పేరుకు శిష్యుడే కానీ ఆయన సకల దేవతా స్వరూపుడు. పొరపాటున ఆయన జోలికి వెళ్ళొద్దు. ఆంజనేయుడు ఎంత బలవంతుడో తెలుసా? పుట్టిన 6వ రోజే పైకి ఎగిరి నన్ను, అంటే నీ తండ్రిని అయిన నన్నే మామిడి పండు అనుకుని మింగబోయాడు. అంతటి గొప్ప మహానుభావుడు. ఆయన జోలికి నీవు వెళ్ళొద్దు అని హెచ్చరించాడు. కానీ హనుమంతుని సంగతి శనిదేవునికి తెలియదు. ఇక శనిదేవుడు, తండ్రి, నీవు దీవించకపోయినా నేను వెళ్ళి హనుమంతుణ్ణి పట్టుకుంటాను అని వెళ్ళాడు. ఆ సమయంలో గంధమాతన పర్వతంపై సూర్యుడు ఉదయిస్తున్న వేళ శనివారం నాడు, ఎప్పుడైనా శనివారం రోజున శనికి బలం పెరుగుతుంది. ఆయన ఆంజనేయుణ్ణి పట్టుకోవడానికి వచ్చాడు. హనుమంతుడు సూర్యోదయ సమయానికల్లా హాయిగా స్నానాదులు పూర్తి చేసుకొని బండరాయి మీద కూర్చొని అపూర్వ రీతిలో భక్తితో రామచంద్ర ప్రభువును గానం చేసుకుంటూ ఉంటాడు. ఆయన రోజంతా రామా రామా అంటూ గానం చేస్తూనే ఉంటాడు. ఆ సమయంలో శనిదేవుడు హనుమంతుని దగ్గరకు వచ్చాడు. అక్కడకు వచ్చి, ఆంజనేయ, బాగున్నావా అంటాడు. ఆంజనేయుడు శనివైపు చూసి, ఓ గురుపుత్ర, ఇలా వచ్చావేమిటి అని అడిగాడు. ఇదిగో ఇక్కడ కూర్చో అన్నాడు ఆంజనేయుడు. దానికి శనిదేవుడు ఇలా అంటాడు, కూర్చోవడానికి నాకు ఆసనం ఇచ్చావు కదా, ఆ ఆసనం మీద నేను కూర్చోను, ఇంకొక ఆసనం మీద కూర్చుంటాను అంటాడు. ఎక్కడా అని ఆంజనేయుడు ప్రశ్నిస్తాడు. నీ నెత్తి మీద కూర్చుంటాను, సరిగ్గా
మాడు మీద నడినెత్తి మీద కూర్చుని నిన్ను ఈ రోజు నుంచి 7.5 సంవత్సరాల పాటు పట్టుకుంటాను. ఇక నీకు పిచ్చెక్కిపోతుంది. నీవేం చేస్తున్నావో తెలియదు. అసలే కోతివి. అందరూ నిన్ను చూసి అపహాసం చేస్తారు అంటాడు. దానికి ఆంజనేయస్వామి శనిదేవుడితో ఇలా అంటాడు. నాయనా, ముసలివాణ్ణి అయిపోయాను. హాయిగా రామనామస్మరణ చేసుకుంటున్నాను. భార్య, కుటుంబం ఇటువంటి బంధాలకు అతీతంగా ఏదో రామా రామా అని బ్రతుకుతూ ఉంటే ఎందుకు ఈ ప్రశాంత వాతావరణంలోకి వచ్చి నన్ను పట్టుకోవడం? ఏదో భూలోకంలో ఏ ప్రభువునో పట్టుకున్నావంటే అర్థముంది. డబ్బున్నవాణ్ణి పట్టుకున్నావంటే అర్థముంది. చదువుకుంటున్నవాణ్ణి పట్టుకున్నావంటే అర్థముంది. అన్నింటికీ అతీతంగా నైమిషారణ్యం వంటి దివ్యక్షేత్రంలో ఉండే ఋషుల జోలికి నీవు ఎప్పుడూ వెళ్ళకు. పోనీ ఋషుల జోలికి వెళ్తే వారు మానవులు, మేము వానరులం. ఈ గంధమాదన పర్వతంలో రోజు రామనామస్మరణతో బ్రతుకుతున్నాను. నా మాట విని వదిలేయి అన్నాడు. దానికి శనిదేవుడు ఇలా అంటాడు. లేదు, నాకు ఇప్పుడు విజయం పొంది తీరాలి అనే ఒక కోరిక కలిగింది. శివుడితోటి నేను సవాలు చేసి వచ్చాను. ఈశ్వరుడు నన్ను పట్టుకుంటే పట్టుకున్నావు. నా అంశతో ఉన్న హనుమంతుణ్ణి నీవు పట్టుకో, నీ సంగతి తెలుస్తుంది అన్నాడు. కాబట్టి నేను ఈశ్వరుడితో శపథం చేసి వచ్చాను. ఆ శపథం నెరవేర్చుకోవాలి. మా నాన్న దగ్గర కూడా శపథం చేశాను. అసలే అన్నింటికీ మించి నేను శనిగ్రహాన్ని. నేను పట్టుకుంటే ఎవరైనా సరే భ్రష్టుడవ్వాల్సిందే. నిన్ను పట్టుకుంటాను, నిన్ను పీడిస్తాను అంటాడు. దానికి హనుమంతుడు ఎలా పట్టుకుంటావు అన్నాడు. దానికి శనిదేవుడు ఏముంది, నీ నెత్తి మీద కూర్చుంటాను అన్నాడు. ఏది కూర్చో అన్నాడు ఆంజనేయుడు. హనుమంతుడు ఎప్పుడైనా సరే జపం చేసేటప్పుడు రామచంద్ర ప్రభువు ఇచ్చిన కిరీటం పెట్టుకుంటాడు. కిరీటం తీసి కూర్చో అంటాడు. వెంటనే శనిదేవుడు పైకి ఎగిరి మాడు మీద కూర్చున్నాడు. పక్కనే పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయిని తీసి దాని మీద శ్రీరామ అని రాసి జై శ్రీరామ్ అని ఆ రాయిని నెత్తి మీద పెట్టుకుని ఒక్క నొక్కు నొక్కాడు ఆంజనేయుడు. ఇక శనిదేవుడికి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోయాడు. ఎముకలు నుజ్జు నుజ్జు అయ్యాయి. అసలే హనుమంతుడి తల కఠినమైన గండశిలలా ఉంది. దానిమీద మరో శిల. 2 రాళ్ల మధ్యలో ఇరుక్కుపోయాడు శనిదేవుడు. ఇక ఆంజనేయుడు తోకతో ఆ రాయిని ఇంకొకసారి అదిమి జై శ్రీరామ అన్నాడు. ఇక శనిదేవుడు ఆయాసంతో మాట్లాడుతూ ఆంజనేయ ఆంజనేయ అన్నాడు. ఎవరు అరుస్తున్నారు అన్నాడు ఆంజనేయుడు. నేను గురుపుత్రుడిని అని శనిదేవుడు అన్నాడు. ఓహో, గురుపుత్రుడివా అని రాయి తీసి ఎలా ఉన్నావు అన్నాడు. ఆంజనేయ, నా ఒళ్ళు హూనమైపోయింది. ఏదో పర్వతం నా మీద పడినట్లయింది అన్నాడు. దానికి ఆంజనేయుడు ఏదో తపస్సు చేసుకుంటున్నాను, రామా రామా అంటూ జపం చేసుకుంటూ ఉంటే నీవే వచ్చి నా నెత్తి మీద కూర్చున్నావు అన్నాడు ఆంజనేయుడు. అవును హనుమా, నాకు బుద్ధి వచ్చింది. హనుమా, నీకు ఇంత బలం ఎలా వచ్చింది? నీవు రాతితో నొక్కావా లేదా ఏదైనా ప్రత్యేకమైన ధాతువుతో నొక్కావా అన్నాడు. లేదు శని, నేను రాతితో నొక్కాను అన్నాడు. దానికి శని ఇలా అన్నాడు. బండరాళ్ళు నాకు లెక్కలేదు. రాళ్లను ఎత్తి అవతల పారేస్తాను. కానీ నీ నెత్తికి రాతికి మధ్యలో నా శరీరం ఇంతగా నలిగిపోయింది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వరం నీకు అని అడిగాడు. దానికి హనుమంతుడు ఇదే నా రామనామ స్మరణ ప్రభావం. రామా రామా అని జపించే వారికి శని ప్రభావాలు ఎక్కడి నుంచి ఉంటాయి? ఏ ప్రభావము నన్ను ఏమీ చేయలేదు అంటాడు. రామా 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 అని నిరంతరం జపించే వారికి ఎవరి వల్ల భయం ఉండదని ఎప్పుడో ప్రహ్లాద కుమారుడు చెప్పాడు కదా. ఎవడు రామనామాన్ని భక్తితో చేస్తాడో వాడిని ఏ గ్రహాలు కూడా ఏమీ చేయలేవు. గ్రహాలన్నీ అలాంటి వారికి అనుకూలిస్తాయి అంటాడు. దానికి శని భగవానుడు ఇలా అంటాడు. హనుమ, ఎవరైతే రామనామ స్మరణ చేస్తారో వారి దరిదాపుల్లోకి కూడా నేను వెళ్ళలేను అని చెప్పి హనుమకు నమస్కరించి బయలుదేరతాడు. కొంత దూరం వెళ్ళాక సూర్య భగవానుడు ఉపాసనతో శనిదేవుడు కోలుకున్నాడు. కాబట్టి రామ 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 అని నిత్యం జపించే వారికి అన్ని విజయాలే వర్తిస్తాయి. ఎలాంటి శని బాధలు బాధించవు, ఎలాంటి గ్రహ పీడలు పీడించవు. అలాంటి వారు ఈ భూమి మీద శాశ్వతంగా భోగాలు అనుభవించి చివరకు స్వర్గాన్ని పొందుతారు. ఈ పవిత్ర కథను విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు పోతాయి. చూశారు కదండి, ఈరోజు మనం శని త్రయోదశి కథ గురించి తెలుసుకున్నాం కదా.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నా లేటెస్ట్ వీడియోస్ మీ వరకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.